అందరికీ నమస్తే. ఇవాళ మన చర్చాంశం ఏంటి అంటే, సిరియాలో ఏం జరుగుతుంది? నాగిరెడ్డి గారు వీరు ప్రాక్టీసింగ్ డాక్టర్. కానీ చెప్పినట్టు అంతర్జాతీయ, జాతీయ విషయాలపైన మంచి అవగాహన ఉన్నవారు. వీరిని మనం ఇవాళ సంవాదం వీరిని ఆహ్వానించుకుంటుంది. సార్ మీకు మేము స్వాగతం పలుకుతున్నాం. నమస్తే. సుమతి గారికి, సంవాదం ప్రేక్షకులకు నమస్తే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సుమంత్ జీ ఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సార్. సార్ ఏం జరుగుతుంది సిరియాలో? అంటే ఓల్డెస్ట్ సివిలైజేషన్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ అంటారు సిరియాలో. మెటీరియన్ సీ పక్కన ఇరాక్ కూడా, మెస్పటోమియా నాగరికత అని నేను చదువుకున్న గుర్తు కూడా ఉంది గతంలో. అది పోయింది. ఇరాకు దాని పరిస్థితి అగమ్య గోచరం. సిరియా కూడా పెద్ద సివిలైజేషన్ అంటారు, ఓల్డెస్ట్. దాని పరిస్థితి కూడా ఇప్పుడు చూస్తే అధ్యక్షుడు ఎవరికి తెలియకుండా రష్యాకు పారిపోయి అక్కడ అసైలం తీసుకున్నాడు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ మిడిల్ ఈస్ట్? ఇదేమన్నా పెద్ద రాజ్యాల వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలో భాగంగా సిరియాను వాడుతున్నారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్, చెప్పండి మీరు. ఓకే, మనం మీరు అన్నంత వెనకాలకి పోతే చాలా లాంగ్ అవుతుందో. ఒక పని చేద్దాము. ఒక 40-50 ఇయర్స్ నుంచి హిస్టరీ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక 1-2 ఇయర్స్ నుంచి ఏం జరుగుతుంది, ఒక 1-2 వీక్స్ నుంచి ఏం జరుగుతుంది, ఒక నెక్స్ట్ 2 వీక్స్ 2 మంత్స్ లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నది మాట్లాడదామా. సో ఫస్ట్ ఒక అండర్లైన్ చేయాలా, ఈ లాస్ట్ లో చెప్పాల్సిన స్టేట్మెంట్ అంతా డిస్కషన్ అయిపోయినాక కానీ, ద వర్స్ట్ ఫెయిల్డ్ స్టేట్ ఇన్ ఆర్ ద వర్స్ట్ ఫెయిల్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఒక స్టేట్మెంట్. సెకండ్, ఒక కంట్రీలో ప్రపంచంలో ఉన్న అన్ని విచిత్రమైన కంట్రీలకు ఇంట్రెస్ట్ ఉంది అంటే సిరియా. ప్రపంచంలో ఉన్న పవర్ ఉన్న విచిత్రమైన లీడర్లందరికి ఇంట్రెస్ట్ ఉంది అంటే సిరియా. కంట్రీ లాగా ఉండి అంత ఇప్పుడు పాకిస్తాన్ కూడా చెప్పొచ్చు, బలోచిస్తాన్ ఒకటి, ఖైబర్ పఖ్తూన్వాలా ఒకటి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మెయిన్ సింధ్ అనేది. కానీ ఇంకా బ్రేకప్ కాలేదన్నమాట, ఏదో కంబైన్ ఉంది. ఇది మోస్ట్ బ్రోకెన్ కంట్రీ అనమాట అక్కడ, అనడానికి ఒకటే అని. సో ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ డిఫైన్ చేసుకుందామా, దెన్ ఓన్లీ వి విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అనమాట. సో బేసిక్ గా వాళ్ళ నేబర్స్ ని మాట్లాడదాము. టర్కీ ఈస్ ద నార్త్ నేబర్, అండ్ ఈస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఈస్ కవర్డ్ బై ఇరాక్, అండ్ ఇజ్రాయెల్, జోర్డాన్ ఆర్ ఆన్ ది వెస్ట్ సైడ్, and there is a small bit of the south side that is also covered by inko country unnamma, right? So these are the countries that are neighbors which have got interest. But Iran, which is actually doesn't share a border, has also got interest. Russia has got immense interest which doesn't share anything. Israel, USA plus all NATO organizations. Ivi country ilma మనుషుల గురించి మాట్లాడదాం. పవర్ఫుల్ లీడర్స్. రష్యా హెడెడ్ బై పుటిన్ హాస్ గాట్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇజ్రాయెల్ విత్ యుఎస్ఏ విత్ నాటో పార్ట్, టర్కీ అని అంటారు కానీ అది ఒక కాంప్లికేటెడ్ నాటో పార్ట్. వాళ్ళ ముగ్గురికి 3 దేశాలు, 3 లీడర్లు అనమాట. అమెరికాలో ఇప్పుడు ప్రస్తుతం బైడెన్, ట్రంప్ ఎట్లా తలకృతిపోతారు అన్న తెలియదు. ఎర్డోగాన్ ఆఫ్ టర్కీ హాస్ గాట్ గ్రేట్ ఇంట్రెస్ట్. And then Israel Prime Minister Benjamin Netanyahu was also great interest. ఇంకా జోర్డాన్, ఇజ్రాయెల్ ఉన్నారు కానీ వాళ్ళలో లీడర్లు లేరు. కంట్రీస్ హావ్ గాట్ ఇంట్రెస్ట్ అనమాట. ఇంకొన్ని ఆర్గనైజేషన్ల పేర్లు చెప్పుకుందాం. మళ్ళీ ఇదొక కామెడీ అనమాట. మనకు తెలిసిన అల్ ఖైదా, ఐసిస్, నార్త్ ఈస్ట్ ఆఫ్ సిరియాలో ఒక 10 ఆర్గనైజేషన్లోనే, నార్త్ వెస్ట్ ఆఫ్ సిరియాలో ఒక 10 ఆర్గనైజేషన్లు. దాని పేర్లు వదిలేస్తే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆర్గనైజేషన్స్ అల్ ఖైదా, ఐసిస్. ఐసిస్ అన్న దాన్ని మనం డిఫైన్ చేసుకుంటేమో మనం ఇప్పటి నుంచి మాట్లాడడం మొదలు పెట్టచ్చు అనమాట. ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. సో బేసిక్ ఒకటి ఏంటంటే, అది ఇప్పుడు ఇంకా ఆ టర్కీ, సిరియా అంత అన్నది మీరు మెసొపొటేమియా దగ్గరకు వస్తే, లాస్ట్ ఒట్టోమన్ ఎంపైర్ వాజ్ మోస్ట్లీ దేర్ అండ్ దెన్ ఇట్ పెరిష్డ్ ఫ్రమ్ దేర్. సో ఇప్పుడు టర్కీలో ఉన్న ఎర్డోగాన్ ఏంది అంటే, ఒట్టమన్ ఎంపైర్ ని రీఎస్టాబ్లిష్ చేసి దానికి క్యాలిఫ్ కావాలని ఆయన కోరిక. ఇరాన్ లో ఉన్న ఐతుల్లా ఖుమేనీకేమో సున్నీ మెజారిటీ చేసి నేను ఐతుల్లాని కావాలని ఆయన కోరిక. రష్యా వాళ్ళేమో అసాద్ ప్లస్ టర్కీని వీళ్ళని బార్డర్ లో పెట్టాలా అన్నది అల్ అసాద్. సో ఇప్పుడు రీసెంట్ హిస్టరీకి వద్దామా. అల్ అసాద్ ఈజ్ అ సర్నేమ్ యాక్చువల్లీ. Bashir al-Assad is the current president who is in exile in Russia at the moment. In 2000 లో 2000 after death of his father president అయింది అనమాట ఆటోమేటిక్ గా. సో అంత ఆటోక్రసీ నడుస్తుంది అక్కడ. ఎప్పుడు డెమోక్రసీ డిస్కషన్ ఎప్పుడు లేదనమాట. చాలా అట్రాషియస్ లీడర్. సో వీళ్ళ ఫాదర్ హఫీజ్ అల్, ఈయన బషీర్ అల్ అసాద్, ఆయన హఫీజ్ అల్ అసాద్. Actually he was an air force pilot
ఇన్ ది సిరియన్ ఆర్మీ. సో ఆయన ఫస్ట్ కూ చేసి 1971 లో వచ్చిండు. సో హీ వాస్ దేర్ అంటిల్ హీ డైడ్ ఇన్ 2000. హీ వాజ్ ఆల్సో ఏ వెరీ 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 అట్రాషియస్ లీడర్, సివియర్ సప్రెషన్. దాని తర్వాత ఈయన టేక్ ఓవర్ చేసిండు. ఇక్కడ మళ్ళీ ఇంకొక 3 విషయాలు ఉన్నాయి. మా ఇంతకుముందు చెప్పినట్టు 3 వాళ్ళ ముస్లింలనే 3 రకాల దాని గురించి డిస్కషన్ చేయాలా అన్నమాట. షియా, సున్నీ, వాళ్ళ వీళ్ళు బషీర్ అన్న వాళ్ళని అల్ఫోన్సా సంథింగ్ అని అంటారు అన్నమాట. సో ఈ 3 భాగాలు కాకి ఇంకొక 2-3 రకాల సెక్ట్స్ ఉన్నాయన్నమాట మన సిరియాలో. సో యాక్చువల్ గా ఈయన ఏ గ్రూప్ కి అయితే వర్తిస్తాడో వాళ్ళకి మెజారిటీ లేదు. ఇది యాక్చువల్లీ సున్నీ మెజారిటీ విచ్ ఇస్ ఆయతుల్లా ఖుమేనీస్ ఇరాన్. సో ఆయనకు అది కోరిక అనమాట, ఇది సున్నీ మెజారిటీ. సో మన లీడర్షిప్ చేసుకుంటే నేను 2-4 కంట్రీలు అయితే నేను అవుతాను అన్నది. సో ఈయననేమో వీళ్ళ 50 years ఉంది కాబట్టి ఫుల్ ఏమంటారు మిలిటరీని యూజ్ చేసి సప్రెస్ చేస్తున్నాడు అనమాట. సో దేర్ ఆర్ దీస్ మెనీ ఫోర్సెస్ దట్ ఆర్ దేర్. ఇంకా జాగ్రఫీకి వస్తామా. సో వాళ్ళ ఫాదర్ హఫీజ్ సారీ ఈయన బషీర్ ఈయన ఉన్నప్పుడు కూడా, ఆయన ఉన్నప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ఓన్లీ ద సౌత్ ఆఫ్ సిరియా మాత్రమే కంట్రోల్ చేస్తున్నారు. పైన నార్త్ ఆఫ్ సిరియాలో ఇక్కడ టర్కీ ఉన్నది. సో నార్త్ చూడండి, అదే నార్త్ వెస్ట్ ఈజ్ మెయిన్లీ కంట్రోల్డ్ బై టర్కీ లెడ్ గ్రూప్స్ అండ్ నార్త్ ఆఫ్ ఈస్ట్ ఈజ్ లెడ్ బై అమెరికన్ లెడ్ గ్రూప్స్. And then south is only the one that is controlled by al-Assad, Bashir al-Assad. ఇంకా మళ్ళీ మనకు 3 టౌన్ల గురించి మాట్లాడుకోవాలన్నమాట. యాక్చువల్ క్యాపిటల్ ఇస్ డొమాస్కస్, దట్ ఈస్ వెరీ సౌత్. వెరీ నార్త్ లో అలెప్పో అని ఒకటి ఉంది, సెకండ్ బిగ్గెస్ట్. మధ్యలో హమా అని ఒకటి ఉంది అనమాట. సో బేసిక్ గా డొమాస్కస్ లో ఈయనకి ఎప్పుడు కంట్రోల్ ఉంది. ఎప్పుడు ఆ 2 ఏమంటారు మన అలెప్పో అండ్ హమాకి బార్డర్ లైన్ కంట్రోలే ఉందన్నమాట. ఎప్పుడు వీళ్ళకి మెయిన్ గవర్నమెంట్ కంట్రోల్ లేదు. సో ఎప్పుడన్నా ఏదన్నా స్టార్ట్ అయితే ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ నార్త్ టు ద సౌత్. సో ఇప్పుడు కూడా ఏం జరిగిందంటే మాకు 3 weeks బ్యాక్, సో బేసిక్ గా అంటే ఈయనది కొద్దిగా మన బషార్ అల్ అసాద్ ది మాట్లాడదామా. ఆఫ్టర్ ఈ బికేమ్ ది ఆర్ టుక్ ఓవర్ యాజ్ ప్రెసిడెంట్ ఇన్ 2013 లో ఒక వరల్డ్స్ వర్స్ట్ కెమికల్ అటాక్ చేసిండమా. సో హీ వాంటెడ్ టు స్కేర్ ద అదర్ ఆల్. అసాద్ అనే అంటే ఇప్పుడు రష్యాకు పారిపోయినటువంటి వ్యక్తి అల్ అసాద్ అనే అతను కెమికల్ తన ప్రజల మీద చేసిండా సార్? చేసిండమ్మా బేసికల్ అదేమా. సో ఆయన ఏదైతే సెక్ట్ ని రిప్రజెంట్ చేస్తాడో వాళ్ళ మెజారిటీ లేదు, కానీ మెజారిటీని కంట్రోల్ చేయాలి. సో ఆర్మ్, అమ్యునేషన్, ఫైరింగ్, ఏమంటారు కిడ్నాపింగ్, మన ఇండియాలో అంటారు ఎన్కౌంటర్, అవన్నీ వదిలేస్తే ఈ ఈవెన్ ట్రైడ్ కెమికల్స్ ఓవర్ హిస్ ఓన్ పీపుల్, Syrian own people, but not of his sex anamata. So inta disaster anamata. So that is the way he was trying to control the whole nation from about 2000 to 24 years la. So jail la edamu, there is no democracy, and he was always supported by Russia. Russia gurinchi discussion cheddamma ippudu, endukante అది most important మనం next 1-2 months లో ఏం జరుగుతుంది అని. So Russia was always in support of both anamata, father Hafiz al-Assad, Bashir al-Assad. And just because they wanted a base close to the Mediterranean in Syria. So that is what their story is. So they were always supporting money-wise, air power, military power, guns and everything. But that is why ఆయన కంట్రోల్ చేయగలిగింది అనమాట దేశాన్నంతా. కానీ ఎప్పుడన్నా కానీ ఆ పైన ఉన్న నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ఆ పార్ట్ల ఐసిస్ అన్నది ఒకటి ఏంది అంటే, వాళ్ళు ఐసిస్ అన్న థాట్ ప్రాసెస్ ఉన్న టెర్రరిజం గ్రూప్ ఏంది అంటే ఇస్లామిక్ స్టేట్ విత్ నో బౌండరీస్. It is not a country. We are not Syria, Iran, Iraq. We are all Muslims. So అక్కడ స్టార్ట్ చేద్దామని మొదలు పెట్టిండ్రు అనమాట. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్, సిరియా, సారీ ఇరాక్ అండ్ సిరియా కలిపి ఫస్ట్ మొదలు పెట్టి ఇంకా మొత్తం స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు. అందుకని ఐసిస్ అన్నదానికి అన్ని గల్ఫ్ కంట్రీస్ అగేన్స్ట్ అయినాయి అనమాట. సో దే ఇనిషియల్ సక్సెస్ అయిండ్రు. మళ్ళా ఒక 4-5 years అయినాక అది ఫెయిల్ అయింది, అల్ ఖైదా ఫెయిల్ అయింది. కానీ స్మాల్ గ్రూప్స్ మళ్ళీ వాళ్ళ మధ్యలోనే ఉండదు అనమాట. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ఒక 10 గ్రూప్స్ ఆఫ్ డిఫరెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. సో వన్ ఆఫ్ దోస్ ఆర్ 2-3 ఆఫ్ దోస్ ఆర్గనైజేషన్స్ దే రియలైజ్డ్ అనమాట అబౌట్ 2-3 weeks ago, ఇది ఇక్కడ ఇజ్రాయెల్ జరుగుతుంది, బైడెన్ ఇంకా ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. బికాస్ ఈ వాంటెడ్ టు క్రియేట్ సమ్ అన్రెస్ట్. ఇక్కడ బంగ్లాదేశ్ లో అయిపోయింది, ఇంకా వాళ్ళిద్దరికి కావాల్సింది రష్యా యుక్రెయిన్ నడుస్తుంది. రష్యా ఈజ్ ఎంగేజ్డ్ సీరియస్లీ విత్ యుక్రెయిన్. సో వీల్ క్రియేట్ సమ్ అన్రెస్ట్ హియర్ అన్న స్టోరీలో. సో దే గేవ్ ఎ క్లూ. అంటే ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా జరుగుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఒక
20 years నుంచి వింటున్నాను నేను. యూకే ఐ హావ్ వర్క్డ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్. కుర్దు డామినేటెడ్ నార్త్ ఈస్ట్ వాళ్ళతోని, యాక్చువల్ సిరియన్స్, సున్నీ సిరియన్స్, అరబ్ సిరియన్స్ అందరితో ఉంటారు అనమాట. వాళ్ళ డిస్కషన్, వాళ్ళ అనిమాసిటీస్ చాలా వెరైటీ ఉంటాయి అనమాట. సో వన్ ఆఫ్ దోస్ టెర్రరిస్ట్ గ్రూప్ రీసెంట్లీ రియలైజ్డ్ అనమాట. సో దిస్ ఈస్ ద నైస్ ఛాన్స్. రష్యా విల్ నాట్ బి ఏబుల్ టు సపోర్ట్ Bashir al-Assad fully now with money, weapons, because they are there. So really something they have triggered. So it quickly happened, the way it happened, it's really astonishing anamata. దేశంలోనే బార్డర్, సిరియా బార్డర్ లోనే ఉన్నాడు వేర్ బషీర్ అల్-అసాద్ వాజ్ రూలింగ్. బట్ సో మచ్ ఆర్మరీ, ట్యాంక్స్, గన్స్, ఇంత మనీ పవర్ ఉంది అన్నది క్విక్ గా అనమాట. ఇట్ టుక్ not more than 24-48 hours to capture the second largest city, Aleppo. And then immediately 24 hours later, they were almost in the mid of the Syria, heart of Syria, taking the second. And in 2 days later, Damascus is also gone without any resistance. And now the funniest part is the prime minister, 2-3 months, the prime minister of Syria, who was working under Bashir al-Assad, has now declared that he will do a quiet or a peaceful power transfer అన్నది. సో జియోపొలిటికల్ డిస్కషన్ లో కూడా ఏంటంటే మా ప్రైమ్ మినిస్టరే హింట్ ఇచ్చినట్లున్నాడు, బికాస్ హీ వాంటెడ్ టు బి ఇన్ ద నెక్స్ట్ గవర్నమెంట్ యాజ్ వెల్ సేఫ్లీ అన్నది ఇంకో డిస్కషన్ అనమాట. సో అయితే ఇక్కడ ఒకటి సార్, అంటే ఇంత సివిలైజేషన్ ఉన్న దేశం ఏంటి, అంటే ఏంది పరిస్థితి, ఎందుకు అయింది, ఎట్లా అయింది అంటారు? అంటే హిస్టరీ చూస్తే, ఒకప్పుడు హిస్టరీ చూస్తే చాలా చాలా గొప్పగా, అంటే చాలా ఉంది వాళ్ళకి. అంటే ఈ 2 రాజ్యాల మధ్య, అంటే రష్యా యుఎస్ మధ్య గొడవలలో వీళ్ళు అయిపోయిందంటారా? ఏమంటారు మీరు? అది ఉంటుంది. ఇట్స్ ఒకటి కర్నూలు సావుకి 100 రీజన్లు అన్న దానికి ఫస్ట్, అంటే నేను నా పర్సనల్ అనాలిసిస్, ఇట్ కుడ్ నాట్ బి ఎ గ్రేట్ థింగ్. ఫస్ట్ ఒకటి ఇస్లాం యాజ్ రిలీజియన్ ఇట్ సెల్ఫ్ హాస్ గాట్ అ లాట్ ఆఫ్ డిఫెక్ట్స్ అనమాట. ఇప్పుడు ఐసిస్ అన్నది ఎట్లొచ్చింది అంటే, వాళ్ళు ఇప్పుడు మనం ఇండియా గురించి మాట్లాడకుండా వదిలిపెడితే, ఇస్లాం అన్నది వాళ్ళది ఎప్పుడు ఏం చెప్తుంది అంటే, యు ఆర్ ఆల్వేస్ డైరెక్ట్లీ ఓన్లీ బోయింగ్ యువర్ హెడ్ ఓన్లీ టు అల్లా. నువ్వు ఒకవేళ మన ముస్లింలు ఎప్పుడన్నా రాజ్ఘాట్లను వందే మాత్రం కూడా వాడరు, అట్లాంటిది అనమాట వాళ్ళు. దే వోంట్ బో దేర్ హెడ్. ఇట్ ఈస్ ఎ రిలీజియన్ దట్ ఈస్ జస్ట్ ట్రాన్స్నేషనల్ అనమాట. సో ఫస్ట్ అది. ఇంకా దాని తర్వాత మళ్ళీ సున్నీ, షియా, అలెప్పో, వీళ్ళు సున్నీకేమో నేను లీడర్ అయిపోవాలా అని ఇరాన్, ఖుమేని, షియాకేమో నేను అయిపోవాలా అని వీళ్ళు. సో ఇట్లా అనమాట. ఫస్ట్ ఏమో రిలీజియన్ లో ఈ ప్రాబ్లమ్, దాని తర్వాత రిలీజియన్ లోకి వస్తే మళ్ళీ సబ్సెక్ట్ కింద ఈ ప్రాబ్లం. సో వీళ్ళందరూ ఇట్లా డివైడర్ ఉన్నంత ప్రపంచం అంతా ఇంకా కోల్డ్ వార్ లో ఉన్న రష్యా, మనకు కూడా ఒక పార్ట్ కావాలని వాళ్ళు వచ్చి అల్-బషీర్ ని తీసుకోవడము, టర్కీ పోయి నాటోలో జాయిన్ కావడము, టర్కీ ఒక పార్ట్ ని క్యాప్చర్ చేయడం, వాళ్ళు ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ని ఎంకరేజ్ చేయడము, మన ఖుమేని భయ్య ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ని ఎంకరేజ్ చేయడము, రష్యా వాళ్ళు మెజారిటీ కంట్రోల్ ఉండడం. సో బేసిక్ ఏం జరిగింది, since the Ottoman Empire has gone, it has never been a stable state because there are so many forces that are acting. And North sort of Gulf itself has never been a stable area. దాంట్లో వర్స్ట్ అన్స్టేబుల్ కంట్రీ. అండ్ పాసిబుల్లీ మా ఇంకొకటి డిస్కషన్ చేయలేకపోతే, నెక్స్ట్ హౌ ట్రంప్ ఆఫ్టర్ టేకింగ్ ఓవర్ ఇన్ 2025 January 20th, how he is going to handle this. He is going to pave the way, whether the world is going to stay quiet, come back, whatever it is, whatever happens in Syria, it is going to be isolated, లేకుంటే it is going to spill over into a World War III అన్నది. ఎందుకంటే World War III అని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు నౌ ఏమంటారు, బషీర్ అల్-అసాద్ is not there in the country actually. He is already gone to Moscow, he's taken shelter there. If he was there and Russia was still supporting and they are in control of the south part of Syria and their air base and their military base is still there, అంటే ఇప్పుడు వాళ్ళు రష్యా వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే, దట్ ఈస్ అ డైరెక్ట్ అటాక్ బై ద నాటో ఆర్ ది టర్కీ ఆర్ ది యుఎస్ఏ ఆన్ స్ట్రైట్ అవే అని వాళ్ళు అనుకుంటారు. దట్ ఇట్ ట్రిగర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇప్పుడు లాస్ట్ గా రీసెంట్ గా జరిగి నేను అనుకుంటున్నది క్వైట్ సబ్సైడ్ ఎందుకు అయిపోతుంది అంటే, ఇజ్రాయెల్ హాస్ కంప్లీట్లీ గాట్ రిడ్ ఆఫ్ హెజ్బొల్లా పోయింది, హమాస్ ఆఫ్ గాజా స్ట్రిప్ పోయింది, ఈ హౌతీస్ కూడా పోయిండ్రు. సో వీళ్ళందరినీ కొట్టినాక, వీళ్ళందరినీ కంప్లీట్ గా సప్రెస్ చేసినాక పోయి ఇరాన్ కి లాస్ట్ గా న్యూక్లియర్ అటాక్ చేసినాక వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అన్నదానికి ఒక నిదర్శనం ఏంది అంటే, నౌ దే ఆర్ కంప్లీట్లీ టూత్లెస్, పవర్లెస్.
కాబట్టి బికాజ్ వీళ్ళందరూ కలిపి రష్యాతో నుండి బషీర్ అల్ అసాద్ ఒకవేళ దేశంలో నుండి ఒక గ్రూప్ గా ఫామ్ అయి దే కుడ్ హావ్ గాన్ బ్యాక్ టు డూ సంథింగ్, బట్ దే ఆర్ ఆల్ వీక్ అట్ ద మూమెంట్. ఫస్ట్ థింగ్. సెకండ్, బషీర్ అల్ అసాద్ is also gone and Russia is completely engaged in the Ukraine conflict at the moment. It has got a handful. సో ఇప్పుడు ట్రంప్ దీన్ని వీళ్ళు బైడెన్ రెజ్యూమ్ చేంజ్ ఎందుకు చేసిండ్రు అంటే ఇక్కడ అంతా అన్స్టెబిలిటీ ఉంటే ట్రంప్ విల్ బి 4 years occupied in sorting this instead of focusing and taking the great prize of stopping the Ukraine-Russia war అని. బట్ ట్రంప్ యూజ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ ఉంది మా. సో ఇప్పుడు అక్కడ కూడా ఆల్మోస్ట్ రష్యా టేకెన్ ఎ గుడ్ బిగ్ చంక్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఇట్ వాంటెడ్. అది వాళ్ళకి ఏదైతే వాళ్ళ బఫర్ జోన్ కావాలనుకున్నారో అది ఆల్మోస్ట్ తీసేసుకున్నారు. సో ఇప్పుడు బైడెన్ పుణ్యాన ఇక్కడ మెడిటరేనియన్ లో వీళ్ళకి బేస్ లేకుండా అయిపోయింది, బషీర్ లేకుండా అయిపోయిండు. సో వెన్ ట్రంప్ కమ్స్ హీ కెన్ సే అనమాట పుటిన్, సో యూ లీవ్ ద గల్ఫ్, we will also leave the Gulf. Let Israel as they are, and then the neighboring countries hit themselves, hurt themselves. We will leave, you will also leave. So if you leave here, then what we will do is we will come backwards from Ukraine నుంచి మేము వెనకాలకు వస్తాము. సో వాళ్ళతోనే మీకు ఒక ఇప్పటికి ఆ లైన్ ఒకటి గీసి యుక్రెయిన్ లో పార్ట్ మీకు ఇచ్చేసి బఫర్ జోన్ గా పెట్టి మీకు వదిలేస్తాం. ఇంకా మీరు డిస్కషన్ చేసుకుంటుండండి, వార్ వద్దు మనకు, మీరు డిస్కషన్ చేసుకుంటుండండి, డిస్కషన్ లో మేము ఏమైనా పార్టిసిపేట్ చేస్తాము. సో దట్ వార్ ఈస్ ఎండెడ్ దేర్. రష్యా ఈజ్ అవుట్ ఆఫ్ ది గల్ఫ్, USA will also go out, and then it will indirectly support the Israel and the overall area. And what is going to happen, they will see anamata. So basically వాళ్ళకు ఏమంటారు రిసోర్సెస్, ఆర్టిలరీ, గన్, ఎయిర్ పవర్, నేవల్ పవర్ యూజ్ చేయాల్సిన పని లేదనమాట బోత్. So Russia will deal with Ukraine, Israel will deal with rest of it. Trump will deal with whatever he wants to make America great అన్నది నేను అనుకుంటున్నా. if he can use it very nicely. ఇక్కడ ఇంకో క్వశ్చన్ సార్, అంటే కావాలని ట్రంప్ నిరికించడానికి అంటే మనం చూసినట్టయితే అంటే మనం వార్తల్లో ఏమైనా మిస్ అయినామో తెలియదు, లేదో ఇది మీరు అన్నట్టు 24 గంటల నుంచి 48 గంటలలోనే మొత్తం ఇది ఏదో ఇద్దరికి అగ్రిమెంట్ ఉండి ఎక్కడో అక్కడ పోయినట్టుగా అనిపించింది. సో ఇదేమన్నా అంటే ట్రంప్ ని ఇరుకున పెట్టడానికి యుఎస్ బిడెన్ చేసినటువంటి అంటే ఆ బిడెన్ చుట్టూ ఉన్న వ్యక్తులు చేసినటువంటి ప్లాన్ అంటారా? వాట్ యు సే? అంటే డెమోక్రాట్స్ బైడెన్ డీప్ స్టేట్ బేసికలీ ఏంటంటే దే హావ్ గాట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైంగ్ టు డీల్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇప్పుడు బంగ్లాదేశ్ లో షేక్ హసీనాకి ఏదో ఒక పార్ట్, ఒక ల్యాండ్, ఒక ఐలాండ్ అడిగినరు. బికాస్ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ సమ్ ఎయిర్ బేస్ ఆర్ వాట్ ఎవర్ బేస్ టు బి క్లోజ్ టు చైనా, వాళ్ళని భయపడించడానికి. ఆమె ఇయ్యలేదు, రెజ్యూమ్ చేంజ్ చేయాలి. స్టూడెంట్లకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఇమీడియట్ గా అంత పెద్ద అజిటేషన్లు చేసి అంతది చేసేదానికి ఎట్లా వస్తాయి? సో దేర్ హ్యాస్ టు బి ఎ సపోర్ట్. ఓకే, సో వీ హావ్ నాట్ గాట్ ఎవిడెన్స్, సో వీ విల్ నాట్ స్పీక్, బట్ వితౌట్ సపోర్ట్ ఇట్ కాంట్ హ్యాపెన్. సెకండ్, ఇప్పుడు వీళ్ళందరూ కామ్ ఉన్నారు ఇన్ని రోజుల నుంచి. సో సేమ్ బషీర్ ఇస్ దేర్, సేమ్ ఎర్డోగాన్ ఇస్ దేర్, సేమ్ ఇరాన్ ఇస్ దేర్. వై ఇన్ 2 days దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ అంటే సేమ్ మనీ, డీప్ స్టేట్ వాళ్ళ దగ్గర ఏదో కొద్దిగా ఉంది, వాళ్ళ కోరిక ఉందన్నమాట ఏమైనా చేయాలా రెబల్స్ వాళ్ళ పార్టీకి. సో దే నౌ వాంటెడ్ టు డూ ఇట్ అనమాట. ఇది చేయాలా అంటే 4 ఏళ్ళప్పుడు కూడా చేయొచ్చు, దానికంటే ముందు ఎప్పుడు కూడా చేయొచ్చు, కానీ నౌ దే వాంటెడ్ టు డూ ఇట్ బికాస్ దే వాంటెడ్ టు క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్. సో ఇమీడియట్లీ మనీ వెంట అండ్ దెన్ దే చేంజ్ ద రెజీమ్ అనమాట. సేమ్ మన దగ్గర కూడా కొరిలేట్ చేస్తే రైతులకు అన్ని ట్రాక్టర్లు, కాజు బిర్యానీలు, అన్ని రోటీలు చేసే మిషన్లు అంత ఈజీగా ఎక్కడి నుంచి వస్తాయి? మామూలుగా ఇప్పుడు మేము, మా ఫ్యామిలీ, మా ఊరు కూడా రైతు. ఒక రోజు హైదరాబాద్ కి విజిట్ రావాలా అంటే ఎర్ర బస్ కి టికెట్ పెట్టుకోవడానికి 3 సార్లు ఆలోచిస్తారు అనమాట. దాని తర్వాత దిగినాక నేను ఆటో తీసుకోవాలని వచ్చి పికప్ చేస్తావా అన్నది. రైతులకు అన్ని ట్రాక్టర్లు ఒక్కొక్కసారి 3 నెలలు 2 నెలలు ఆడ అది లైబ్రరీలు, పెద్ద పెద్ద గ్యాస్ కుక్కర్లు. వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఇట్ ఈస్ అంటే మళ్ళీ ఇంకోటి షాయిన్ బాగ్, గీన్ బాగ్. Personally, I feel they are all organized. They can't be organic. That cannot happen at all. సో ఇక్కడ మనది ఏంటి సార్ అంటే కొన్నిసార్లు నాకు ఇండియా పరిస్థితి చూస్తే అప్పుడప్పుడు నవ్వొస్తుంది, అప్పుడప్పుడు మనం అంటే ఏం చేయలేని పరిస్థితి. ఎప్పుడు కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇదా అదా తీసుకోలేని పరిస్థితి డెసిషన్. ఆల్వేస్ న్యూట్రల్ ఉండడానికి ప్రయత్నించే తప్ప వేరే లేదు. మన మార్గం ఏంటి ఇప్పుడు అంటారు మరి ఈ గొడవల మధ్యలో? మనం ఎప్పుడన్నా డిస్కషన్ వస్తే నేను ఎప్పుడో ఒక మాట చెప్పడానికి ట్రై చేస్తామా? ఏది జరిగినా ఇంత లాంగ్ డిస్కషన్ అయినాక మనకు యాజ్ ఇన్ ఇండియా ప్రజలకి ఏంది అంటే సిరియాలో మనకి ఎప్పుడు ఏది లేదు. నాకు తెలిసిందన్నమాట ఒక few thousand people are there who have sort of gone there to work. వాళ్ళని వెనక్కి తీసుకొని రావాలంతే.
మనకు పెద్ద ఎకనామిక్ టైసో డిప్లొమాటిక్ టైసో వాళ్ళతో పెద్ద ఫ్రెండ్షిప్ ఏం లేదు. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ బిగ్ న్యాచురల్ గ్యాస్ రిసోర్స్ఫుల్ కంట్రీ, good oil rich, crude oil rich resourceful country as well, but it is not able to use its own natural resources to make anything better at all. So మనకి as in diplomatic ఇంకోటో మనకి ఏం రిలేషన్షిప్ లేదు. అట్లీస్ట్ మనకు హమాస్ ఇజ్రాయెల్ ని అటాక్ చేసినప్పుడు సో మన దగ్గర మన మైనారిటీలని అపీజ్ చేయడానికి ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఇజ్రాయెల్ ని క్రిటిసైజ్ చేస్తుంటే హమాస్ చేసింది కరెక్ట్ అన్నది. సో మన రైట్ వింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది కూడా చేయలేదు అనమాట. నైదర్ వి ఫుల్లీ సపోర్టెడ్ ఇజ్రాయెల్ నార్ వి క్రిటిసైజ్ హమాస్. వి సెడ్ okay bhai, that is an internal matter, but that was definitely a terrorist attack and it is an internal matter, Israel will deal with it అన్నాము. మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ లోనే హిందువులకు అంత అట్రాసిటీస్ జరుగుతున్నాయేమో, వీఆర్ స్టిల్ ఇన్ అ ప్రాసెస్ ఆఫ్ డిస్కషన్. ఈ రోజు మన డిప్లొమాట్ వెళ్ళింది అంతేగాని ఇప్పటివరకు మనం ఏం స్టర్న్ యాక్షన్ తీసుకోలేదు. సో వీ హావ్ గాట్ అవర్ ఓన్ లిమిటేషన్స్. ఓకే, అది గుడ్ పాయింట్ సార్ మీరు అన్నది. అంటే నేను అడిగిన క్వశ్చన్ కి కొంచెం అంటే ఏం తెలియని క్వశ్చన్ కి అయినా యూ ఆన్సర్డ్ వెరీ వెల్ సార్. ఇంకొక ఫైనల్ 2 క్వశ్చన్స్ లో ఒకటి ఏంటి అంటే, అక్కడ ఉన్న మీరు అన్నారు ఆయిల్ రిజర్వ్స్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయని, అంటే అమెరికా కన్ను అదే అంటారా? ఎక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఉంటే ఇరాక్ ని భ్రష్టు పట్టించారు. నిజంగా చెప్పాలంటే నేను విన్నది ఏంటంటే సార్, లిబియాలో గడాఫీ ఉన్నప్పుడు మంచినీళ్ళ సరస్సు, అంటే మంచినీళ్ళు లేకపోతే ఆర్టిఫిషియల్ ఒక సరస్సు క్రియేట్ చేసి జనాలకి మంచినీళ్ళు సరఫరా చేయడం, అంటే హీ రూల్డ్, అంటే నియంత అయిండొచ్చు కానీ బేసిక్ అవసరాలను చాలా బాగా చూసుకున్నాడు అని విన్నా. అసద్ కూడా అంతే అంటారా? హీ డిడ్ వెల్ అని కొంత వార్త కొన్నిసార్లు విన్నా నేను. కొంచెం ఒకటి మనం చెప్పాలా అంటే 15 years సిరియా అన్న వర్డ్ ఉంది అంటే ఓకే, మా ఆటోక్రటిక్ రూల్ ఇంకొకటో ఒకవేళ వాళ్ళిద్దరు లేకొనింటే అసలు సిరియా అన్నమా ఇప్పుడు ఐసిస్ అవుతుండేనా ఇంకేమైతుండే అన్నది కూడా వేరే క్వశ్చన్ మా. See, as in a government, they held on to something, anmata. They were diplomats other places. Our diplomats were there in Syria. Now, what is going to happen? It is going to be like Afghanistan. Afghanistan lo Taliban వచ్చింది. మనం తాలిబాన్ వాళ్ళ డిప్లొమాట్ ని మనం దేశంలో కలవలేదు, మన దేశం డిప్లొమాట్ వాళ్ళ దగ్గర లేరు. ఎందుకంటే తాలిబాన్ we have still not recognized as a country అన్నమాట. So now this is going to be like whether Bashir al-Assad and their father was elected, not elected, we are not concerned with that. Is their internal thing. So government recognition. Now whoever is going to be there, they will not be recognized by most of the governments. That is going to be even bigger issue anamata. Inka disaster ki oka pedda recipe anamata. సార్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, సో వాట్ డూ యూ సీ ఇన్ ద నియర్ ఫ్యూచర్? అంటే ఏం జరగబోతుంది అంటారు? యుఎస్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపడం లేకపోతే ఈ శాంతి అనేటువంటి దాన్ని ఏమైనా తెస్తాడంటారా? వాట్ డూ యూ సీ? సో 3 వర్డ్స్ ఉన్నాయి మా. World War III Biden, World War III Trump, Putin. So if World War III has to be avoided, Trump has to be shrewd and Putin has to just give a bit, take a bit anamata. So World War III అవాయిడ్ చేయాలా అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన రచ్చని ట్రంప్ ఇట్లా యూజ్ చేయాలమ్మా. నువ్వు రష్యా ఆర్ పుటిన్ హ్యాస్ టు విత్డ్రా ఫ్రమ్ ద మెడిటేరియన్ ఆర్ ద మిడిల్ ఈస్ట్ అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ సపోర్టింగ్ యుక్రెయిన్. So we'll create a buffer for you in between Ukraine and there, and then you stop the war, bombing stop చేసుకొని డిస్కషన్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు విత్డ్రా కాండి, మేము కూడా విత్డ్రా అవుతాము. ట్రంప్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ మా. ఆఫ్ఘనిస్తాన్ లో సమ్ మిలియన్స్ ఆఫ్ వర్త్స్ ఆఫ్ ఆర్మ్ అమినేషన్ వదిలేసి వెళ్ళిపోయిండు. ఇక్కడ అంతా కూడా ఏం లేదు మా వాళ్ళకి బేస్. సో హీ జస్ట్ డజంట్ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్ దేర్ అనమాట. ఎందుకంటే నువ్వు ఇన్వాల్వ్ అయినా సార్ట్అవుట్ చేయలేము, ఇన్వాల్వ్ కాకుండా సార్ట్అవుట్ చేయలేము. సో యూ కంటిన్యూ backwards from back end, we'll support Israel anyway. So he will deal with it. So how shrewd Trump is, how much Putin he is going to give and take, that will depend, that will decide what the future of the world is going to be in the next few months. సార్ నైస్ డిస్కషన్ సార్. చాలా అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టు నిజంగా కూడా యుఎస్ మరి ట్రంప్ మంచి చేద్దాం అనుకుంటే కూడా చేయనిస్తారో లేదో డీప్ స్టేట్ అక్కడ. యూ నెవర్ నో అబౌట్ యుఎస్. హోప్ కొంచెం శాంతి అక్కడ తెస్తారని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కోవిడ్ లో నుంచి బయటకు వచ్చి రష్యా యుక్రెయిన్ నుంచి ఇంకా బయటికి రాలేదమ్మా. ఇది ఒకటి వస్తే మాత్రం వరల్డ్ కి డిజాస్టర్ అవుతుంది. సో ఇట్ విల్ ఆల్ డిపెండ్ ఆన్ వాట్ ద అడ్వైజర్స్ టెల్ అండ్ వాట్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టేక్స్. బట్ మనం ఇదంతా నెక్స్ట్ స్కిల్ కావాలి కోరుకుంటున్నాం. రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.